ఫైనల్లీ మేము మా ఫస్ట్ కార్ తీసుకున్నాము. నా లైఫ్‌లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ అన్నీ నేను మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది మాకు చాలా పెద్దది అండ్ ఆల్సో స్పెషల్ థింగ్. ఇది మీ అందరికీ షేర్ చేసుకోకుండా ఉంటానా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కమింగ్ టు ద వీడియో, యూకేలో కార్ తీసుకోవాలి అంటే చాలా కష్టం అనే చెప్పాలి. కార్ తీసుకోవాలంటే లైసెన్స్ ఉండాలి. అండ్ యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ రావటం అంటే అంత ఈజీ కాదు. ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా తీసుకొని వస్తారు స్టూడెంట్స్ కానీ, లేదా ఫస్ట్ టైం యూకే వచ్చేవాళ్ళు అలా. బట్ అది ఓన్లీ 1 year వరకే వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ యూకే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి. థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రెండు పాస్ అవ్వాలి. థియరీ 1 or 2 అటెంప్ట్స్కి పాస్ అయినా సరే, ప్రాక్టికల్ ఫస్ట్ అటెంప్ట్కి పాస్ అవ్వడం చాలా కష్టం, చాలా రేర్ కూడా. మనకి డ్రైవింగ్ రాకపోవడం వల్ల మాత్రం రిజెక్ట్ చేయరు. లైక్ మేజర్స్ అండ్ మైనర్స్ అనేవి మిస్టేక్స్ పడకుండా ఉండాలి. ఒక్క మేజర్ మిస్టేక్ చేసినా సరే ఆ అటెంప్ట్ పోయినట్టే. అండ్ ఆల్సో వచ్చిన ఎగ్జామినర్ని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఓకే, లేదు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో శ్రీనాథ్ చాన్లో థియరీ రాశాడు, ఫస్ట్ అటెంప్ట్కి వచ్చేసింది. అండ్ మార్చ్ నుండి డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ దగ్గర క్లాసెస్ తీసుకొని ఏప్రిల్కి తనకి ప్రాక్టికల్ స్లాట్ దొరికింది, ఎగ్జామ్ బుక్ చేసుకున్నాడు. అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే తను ప్రాక్టికల్ ఎగ్జామ్ పాస్ అయిపోయాడు. ఆబ్వియస్లీ మేజర్స్ ఏం పడలేదు, బట్ 3 మైనర్ మిస్టేక్స్ అయ్యాయి. ఎక్కడ తప్పు చేశాము అని చెప్పి మనకి డీటెయిల్డ్గా మెయిల్ కూడా పంపిస్తారు. డ్రైవింగ్ వచ్చినా సరే డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ దగ్గర క్లాసెస్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ అండ్ అవన్నీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు మనకి ఎగ్జామ్ డేట్కి 1 week ఉంది అనగా కంటిన్యూస్గా మాక్ టెస్ట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అవి మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అండ్ ఆల్సో మ్యాక్సిమం పాస్ అయిపోతాము డ్రైవింగ్ బాగా పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళైతే. కమింగ్ టు ద కార్, మేము హుండే అయానిక్ 5 N-Line తీసుకున్నాము. ఇది 2025 మోడల్ అండ్ కంప్లీట్ ఎలక్ట్రిక్ వెళ్ళాము. మేము కార్ డైరెక్ట్గా డీలర్షిప్కి వెళ్ళి తీసుకోలేదు. శ్రీనాథ్ ఎన్హెచ్ఎస్కి వర్క్ చేస్తాడు, నేను ఇంతకుముందు మీకు చెప్పాను. సో ఎన్హెచ్ఎస్ కంపెనీ వాళ్ళు శ్రీనాథ్కి ఫ్లీట్ సర్వీసెస్ అని ఒక ఆఫర్ ఇచ్చారు. దీని గురించి నేను వీడియో లాస్ట్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము కార్ బుక్ చేసుకునే ముందు షోరూమ్కి వెళ్ళి మోడల్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని వెళ్ళాం. బట్ షోరూమ్స్లో మేము బుక్ చేసుకుందాము అనుకున్న మోడల్ లేదు, బికాస్ అది రీసెంట్ 2025 మోడల్. సో మేము షోరూమ్కి వెళ్ళినప్పుడు మాకు 2024 మోడల్ కార్ చూపించారు. అండ్ ఆ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అవి ఇవి చూసుకోమని చెప్పారు. మాక్సిమం సేమ్ ఉంటుంది, మేబీ జస్ట్ కార్ డిజైన్ డిఫరెంట్ ఉండొచ్చు అని అన్నారు. బట్ మాకైతే చాలా డిఫరెన్స్ అనిపించింది. 1 yearలోనే కార్ స్పెసిఫికేషన్స్ ఇంత చేంజ్ ఉన్నాయి. మేము సెలెక్ట్ చేసుకున్న కలర్ వచ్చేసి సైబర్ గ్రే అనమాట. మాకు కార్ వచ్చేదాకా ఎలా ఉంటుంది ఏంటి అని చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. అండ్ ఆల్సో కార్ వచ్చిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్ డబల్ అయిందనమాట, బికాస్ మాకు కార్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది చూడగానే అని కూడా కామెంట్ చేయండి. యానివర్సరీ రోజు మేము డెలివర్ చేయమని మేము డీలర్ వాళ్ళకి కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఓకే అన్నారు. కార్ వచ్చేసి బర్మింగం నుండి వచ్చిందనమాట. అరౌండ్ 11-11:30కి అలా వచ్చింది. మాకు కార్ డెలివర్ చేసిన అతను, ఈ కార్ ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకు ముందు నేను ఎప్పుడు డెలివర్ చేయలేదు, చాలా బాగుంది ఈ మోడల్ అని అన్నారు. అండ్ ఈవినింగ్ మేము మా ఆఫీస్ లైక్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ దగ్గరలో టెంపుల్ వెళ్ళి కార్ పూజ చేయించుకున్నాము. అండ్ పూజ అయ్యాక లండన్ వెళ్ళామన్నమాట. మేము ఈ కార్ ఎలా తీసుకున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాను కదా. ఎన్హెచ్ఎస్ వాళ్ళు ఫ్లీట్ సర్వీసెస్తో కొలాబరేట్ అయ్యి ఎంప్లాయీస్కి కార్ లీజ్లో తీసుకునే ఆప్షన్ ఇస్తారు. మనకి కార్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అండ్ ఉన్నవన్నీ కూడా ఎలక్ట్రికే ఉంటాయి అన్నమాట. ఏ కార్ సెలెక్ట్ చేసుకున్నా సరే డీటెయిల్స్లోకి వెళ్ళి ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం సింక్ అయిపోయి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయీ లాగిన్స్ ఉంటాయి. సో ఎంప్లాయీ లాగిన్స్ అన్ని ఇచ్చి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి శాలరీ నుండి ఎంత కట్ అవుతుంది ఏంటి, ఆ మంత్లీ లేదా ఎన్ని మంత్స్కి అన్ని మొత్తం బ్రేక్ డౌన్ చూపిస్తుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే 14 daysలో కార్ డెలివర్ చేస్తారు. అయితే ఏ కార్ తీసుకున్నా సరే మనకి 36 monthsకి లీజ్కి ఇస్తారు, 3 yearsకి అనమాట. 3 yearsకి మనం ఇన్ని స్పెసిఫిక్ మైల్స్ మాత్రమే నడపాలి అని ఉంటుంది, బట్ అది చాలా ఎక్కువ ఇస్తారు, మోర్ దాన్ ఎనఫ్ అవుతుంది మనకి. 3 years తర్వాత అదే కార్ మనం కంటిన్యూ చేద్దాం అనుకుంటే రిమైనింగ్ ప్రైస్ అంతా పే చేసుకొని ఉంచేసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది. లేదు అని అంటే ఈ కార్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక కొత్త కార్ మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో తీసుకోవాలన్నమాట. సో ఈ ఆఫర్ మాకు బాగా నచ్చింది, అందుకనే ఇలా వెళ్ళామన్నమాట. ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ ఇండియా ప్రకారం కరెన్సీలో అయితే 56 lakhs ఉంది. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇండియాలో ఇంకా వచ్చింది లేదు అని చెప్పి. మాకు మంత్లీ అంటే శ్రీనాథ్ శాలరీ నుంచి పర్ మంత్ 490 pounds కట్ అవుతుంది అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు ఒక 50,000 అన్నట్టు.
ఈ 490 పౌండ్స్‌లోనే ఎంఓటీ, రోడ్ టాక్స్ కూడా ఇంక్లూడెడ్. ఇంకా మనం సెపరేట్‌గా ఏం పే చేసే అవసరం ఉండదు. సో, ఇదొచ్చేసి వెబ్‌సైట్ అనమాట. తనకి నేను ఫ్లీట్ సొల్యూషన్స్ అని చెప్పాను కదా! ఎన్‌హెచ్‌ఎస్ వాళ్ళు ఆఫర్ చేసింది. ఇలా వెళ్ళి మనకి అక్కడే అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. అండ్ ఆల్సో అక్కడే మనం అన్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.